నమస్కారం. చంద్రబాబు రాజీనామా, నెక్స్ట్ సీఎం ఇతనే. ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యేలా అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా ఆసక్తికరంగానే ఉంటాయి. ప్రస్తుతం కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇలా కూటమి ఏర్పడిన తర్వాత సీఎం పదవి గురించి కూడా ఎన్నో చర్చలు జరిగాయి. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు పోటీ చేసి గెలిచాయి. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే త్వరలోనే నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది మంత్రులు, నేతలు మాట్లాడడంతో జన సైనికులు ఆగ్రహించి పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఇలా ఈ వివాదం భారీ స్థాయిలో చర్చలకు కారణం కావడంతో అధిష్టానం స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు తన పదవి నుంచి తప్పుకుంటారని పరోక్షంగా జేసీ దివాకర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అది సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి స్థానం తన కొడుకు లోకేష్కు దక్కుతుందనే విధంగా మాట్లాడారు. చంద్రబాబు తర్వాత కుర్చీలో కూర్చోవడానికి లోకేష్ అర్హుడని తెలియజేశారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న లోకేష్ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని నడిపించే వ్యక్తిగా ఎదుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడంలో జేసీ పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడలేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి నాకు ఎలాంటి విషయాలు తెలియనప్పుడు నేనేం మాట్లాడతాను అంటూ తెలియజేశారు. ఇక చంద్రబాబు నాయుడు త్వరలోనే నారా లోకేష్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించి ఆయన జాతీయ స్థాయిలో రాజకీయాలపై ఫోకస్ పెడతారని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అయితే ఇదే సమయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలా జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి రాష్ట్ర రాజకీయాలలో చర్చకు కారణమవుతున్నాయి. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.